అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మనం ఇటీవల వార్తల్లో బ్రిక్స్ సదస్సు గురించి అయితే విన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటెండ్ అయ్యారు. ప్లస్ కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని సంఘటనలు అయితే జరిగినాయి. ఒక రెజల్యూషనరీ, ఒక విప్లవాత్మక మార్పు కూడా జరిగిందనమాట. అంటే కొత్త సభ్య దేశాలకు అవకాశం ఇవ్వడం. సో ఈ అంశాలను ఒక్కసారి మనము సింప్లిఫై చేసుకొని నీట్గా సింపుల్గా మైండ్కి ఎక్కిద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్. ఓకే, బ్రిక్స్ నేపథ్యం ఏంటో మాట్లాడదాం. అంటే బ్రిక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మాట్లాడదాం. మనము ఈ బ్రిక్స్ గురించి చదువుతున్నాం కదా, బేసికల్గా అందులో ఉన్న కంట్రీస్ యొక్క ఇనీషియల్ లెటర్స్ తీసుకుని బ్రిక్స్గా మార్చారనమాట. అయితే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2009లో మొదలైందనమాట ఈ బ్రిక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్. 2009లో 4 దేశాలు కలిసి బ్రిక్ అనే ఒక రీజనల్ కూటమి, ఒక ప్రాంతీయ కూటమిగా ఏర్పడ్డాయి బ్రిక్ అని. ఈ 4 దేశాలు మనం చూసినట్లయితే బి అంటే బ్రెజిల్, అలాగే ఆర్ అంటే రష్యా, తర్వాత ఐ అంటే ఇండియా, తర్వాత సి అంటే చైనా. వీటిని మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇలా చూడండి, బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, అంతే కదా. చైనా అత్యధిక పాపులేషన్ ఉంది, డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ. ఎకానమీ పరంగా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయి ఉండొచ్చు, కానీ టెక్నాలజీని కౌంట్ చేసుకొని డెవలప్ అవుతున్నాయా, డెవలప్ అయిపోయినని కౌంట్ చేస్తారు ఆర్థిక వ్యవస్థల్ని. ఆ రకంగా చూసినట్లయితే మాత్రం చైనా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే, భారత్ కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే, రష్యా కూడా టెక్నాలజీ పరంగా మరీ యూరోపియన్ కంట్రీస్, నార్త్ అమెరికాలా కాదు కాబట్టి ఇది కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే, బ్రెజిల్ కూడా అంతేనమాట. అంటే ఈ 4 అబ్జర్వ్ చేస్తే మీకు ఈ యొక్క బ్రెజిల్, రష్యా, భారత్, చైనా ఈ 4 కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు. సో బ్రిక్స్ యొక్క బ్రిక్ యొక్క కూటమి అర్థం మనకు అర్థమై ఉంటుంది. 2009లో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు, అంటే ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నాయి కదా. సో ఇవన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి, ఒక ప్రాంతీయ కూటమిగా 2009లో. అర్థమై ఉంటుంది బ్రిక్స్ అనే సదస్సులు దేనికోసము. ఇనీషియల్లీ వచ్చేసరికి స్టార్టింగ్ స్టేజ్లో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ దేశాలు అన్నమాట. ఇవన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత 2010లో ఆఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికా అనే దేశం, దక్షిణ ఆఫ్రికా అనే దేశం నేను కూడా వచ్చి చేరుతానడంతో 2010లో సౌత్ ఆఫ్రికాలో ఎస్ తీసుకొని మొత్తానికి 5వ కంట్రీగా సౌత్ ఆఫ్రికాని తీసుకొని బ్రిక్ యొక్క నేమ్ని బ్రిక్స్గా మార్చారనమాట. అంటే బ్రిక్ 2009, 2010లో బ్రిక్స్. ఇది ఇనీషియల్ బ్యాక్గ్రౌండ్. అర్థమైంది కదా. తర్వాత చూద్దాం మనం. చూడండి దీని యొక్క లక్ష్యం ఏమిటి, టార్గెట్ ఏమిటి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ 5 దేశాలను అబ్జర్వ్ చేసినట్లయితే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలుగా మనకు అర్థమైంది. అయితే వీటి యొక్క లక్ష్యం వచ్చేసరికినేమో ఒకటేమో సహకారాన్ని పెంపొందించుకోవడం, మరొకటి వచ్చేసరికి మల్టీ పోలారీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం. ఈ రెండింటి యొక్క మీనింగ్స్ తెలిస్తే మనకి బ్రిక్స్ యొక్క ఫుల్ ప్లెజ్డ్ మీనింగ్ అర్థమైపోతుంది. ఒకటి వచ్చేసరికి సహకారాన్ని పెంపొందించుకోవడం అన్ని రకాలుగా. స్టార్టింగ్ అయితే మాత్రం ఆర్థిక వ్యవస్థల కూటమిగానే ఏర్పడ్డాయి, కానీ ఇది యొక్క టార్గెట్ వచ్చేసరికి సహకారాన్ని పెంపొందించుకోవడం. రాజకీయంగా ఒక దేశానికి మరొక దేశం హెల్ప్ చేసుకోవడం. రాజకీయం అంటే దేశం జరిగే ఎలక్షన్స్ కాదు. రాజకీయం అంటే ప్రపంచంలో జరిగే రాజకీయాలు జరుగుతాయి కదా, వీళ్ళ దేశం పైన ఏమైనా కుట్రలు జరుగుతున్నప్పుడు ఈ 5 దేశాలు ఒకరొకరికి హెల్ప్ చేసుకోవడం, రాజకీయంగా హెల్ప్ చేసుకోవడం, ఆర్థిక పరంగా కూడా సపోర్ట్ చేసుకోవడం. అంటే ఈ 5 దేశాలు ఉన్నాయి కదా, ఒక కంట్రీ మరొక కంట్రీ ఇన్వెస్ట్ చేయాలని కోరుకున్నప్పుడు ఈ దేశంలో ఈ యొక్క బ్రిక్స్లో ఉన్న 5 దేశాలు కూడా ముందు ఈ బ్రిక్స్కే ఇంపార్టెన్స్ ఇస్తాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చైనా ఉందనుకోండి, ఈ చైనా వచ్చరికి మిగిలిన ఈ యొక్క బ్రిక్స్లో ఉన్నాయి కదా, ఇండియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, రష్యా కానీ, అలాగే నెక్స్ట్ బ్రెజిల్ కానీ, వీటిల్లోనే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అంటే ఆర్థిక పరంగా కూడా ఒకరొకరు సపోర్ట్ చేసుకోవడం, రాజకీయంగా ఒకరొకరు సపోర్ట్ చేసుకోవడం, రక్షణ పరంగా కూడా ఒకరు మరొకరికి సపోర్ట్ చేసుకోవడం. అంటే ముఖ్యంగా ఈ బార్డర్ ఇష్యూస్లో కానీ, లేదా ఆర్మీ దాడులు జరిగినప్పుడు కానీ కన్ఫామ్గా ఈ 5 కలిపే పోరాడదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. సో ఒక లక్ష్యం వచ్చేసరికినేమో సహకారం, మరొక లక్ష్యం చాలా విలువైనది, నిజం చెప్పాలంటే అదే నిజమైన లక్ష్యం. ఏంటది, మల్టీ పోలారీ ఆర్థిక వ్యవస్థను. అంటే అర్థం వచ్చేసరికినేమో మోనోపలి అంటాం కదా మనం. అంటే సింపుల్గా చెప్పాలంటే దీనికి ఆపోజిట్ మోనోపోలి.
అంటే సింపుల్గా అమెరికా ఉంది కదా, అమెరికా యొక్క ఆధిపత్యం ఈ 5 దేశాల మీద పడకుండా చూసుకోవడం. అంటే అమెరికా సమ్ అమౌంట్ ఇచ్చి అప్పుగా ఇన్వెస్ట్ చేసి తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటుందన్నమాట. అటువంటి ఆర్థిక దాడుల నుంచి కూడా తప్పించుకోవడం, అలాగే ఈ దేశాలు బ్రిక్స్లో ఉన్న 5 దేశాలు కూడా ఒకరు మరొకరికి ఆర్థికంగా సపోర్ట్ చేసుకోవడం. అమెరికా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, అభివృద్ధి చెందుతున్న దేశాలను భావిస్తాయి అవి. ఆ యూరోపియన్ యూనియన్ దేశాలు, అలాగే నార్త్ అమెరికా, కెనడా లాంటి దేశాలు ఉన్నాయి కదా, సో వీళ్ళందరూ కూడా ప్రపంచంలో మీ అందరూ తెలుసు ముందుగా వాళ్ళే అభివృద్ధి చెందామని, అలాగే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ చేస్తామని భావిస్తారు కదా. సో వాళ్ళు ఏ దేశంలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో స్టెప్ బై స్టెప్ ఆ దేశాలను వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని రకాలుగా డిఫెన్స్ పరంగా, రక్షణాత్మకంగా కానీ, పొలిటికల్ రాజకీయంగా కానీ, అన్ని రకాల ట్రేడ్ వాణిజ్య పరంగా కానీ వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటారన్నమాట. అది వద్దు, దానికి ఆపోజిట్ మల్టీపోలార్ ఆర్థిక వ్యవస్థని, అంటే ఒకరి ఆధిపత్యం వద్దు, ప్రపంచంలో అన్ని దేశాలు బలంగా ఉన్న అన్ని దేశాలు ఒకరొకరిపై ఆధిపత్యం చలాయించుకోవచ్చు అనే ఉద్దేశాన్ని కలిగిస్తుంది అనమాట దీని యొక్క లక్ష్యం మనం చూసినట్లయితే. అంటే మొత్తం మీద బ్రిక్స్ యొక్క లక్ష్యాలు 2 కనిపిస్తున్నాయి మనకి. ఒకటి వచ్చేసరికి ఒకరు మరొకరికి సహకారం చేసుకోవడం 5 దేశాలకు కూడా, మరొకటి వచ్చేసరికి కొన్ని దేశాల ఆధిపత్యాన్ని తగ్గించి అన్ని దేశాల ఆధిపత్యం పెంచడమే, లేదా అన్ని దేశాలు సమానంగా చూడడమే వీటి యొక్క లక్ష్యం అన్నమాట. ఇవి లక్ష్యం. నెక్స్ట్ వద్దాం చూడండి, 15వ సమావేశం. బ్రిక్స్ అయితే ఇందాక చెప్పుకున్నాం 2009లో ఏర్పడింది అని, కానీ సమావేశాలు ఎవ్రీ ఇయర్ కూడా యాన్యువల్గా పెట్టుకుంటూ వచ్చినాయి. మధ్యలో కొన్ని కారణాలలో కొన్ని సమావేశాలు జరగలేదు. కానీ లేటెస్ట్గా 2023లో 15వ బ్రిక్స్ సమావేశం అయితే కండక్ట్ చేశారు. ఓకే, ఈ 15వ బ్రిక్స్ సమావేశం దక్షిణాఫ్రికాలోని జోహన్స్బర్గ్లో అయితే కండక్ట్ చేశారు 15వ సమావేశాన్ని. సో ఆటోమేటిక్గానే ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి 5 దేశాల ప్రతినిధులు కూడా అటెండ్ అవ్వాలి. ఒక్క రష్యా నుంచి మాత్రం ఎవరు, రష్యా యొక్క అండ్ హెడ్ వచ్చరికి నేను మనకు తెలుసు కదా పుతిన్, ఆయన అటెండ్ అవ్వలేదు. ఆయన తరపు నుంచి విదేశాంగ మంత్రిని పంపించారు. మిగిలిన దేశాల ప్రతినిధులు అయితే మాత్రం పిఎంలు, ప్రెసిడెంట్లే అటెండ్ అయ్యారు. అర్థమైంది కదా. అయితే ఇందులో తీసుకున్న నిర్ణయాలు అన్నీ నార్మల్గా ప్రతి మీటింగ్లు ఉన్నట్టుగానే క్లైమేట్కి సహకరించుకుందాం, రక్షణాత్మకంగా ముందుకెళ్దాం, సహకారం అని ఒకటి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. బైలాటరల్గా వెళ్ళిన 5 కంట్రీస్ నుంచి కూడా ప్రతి 2 కంట్రీస్ కూర్చొని మాట్లాడుకొని సొంత నిర్ణయాలు కూడా తీసుకున్నాయి. అవి పక్కన పెడితే అసలు ఈ మీటింగ్లో అత్యంత హైలైట్ ఏంటంటే 2010 నుంచి ఇప్పుడు దాకా కూడా కొత్త దేశానికి అవకాశం ఇవ్వలేదు వీళ్ళు చేరడానికి. కానీ లేటెస్ట్గా మాత్రం ఒకేసారి అనుకోకుండా 6 దేశాలకి కొత్త వాటికి సభ్యత్వం కలిగించారనమాట. సో ఇది పొలిటికల్గా వన్ ఆఫ్ ది గ్రేట్ మూవ్మెంట్ అనుకోవచ్చు అనమాట. పాజిటివ్ ఆర్ నెగిటివ్ అందరికి ఒకలా ఉండదు కదా. దీన్ని ఆలోచించినట్లయితే ప్రపంచ స్థాయిలో బ్రిక్స్ అనేది సడన్గా ఎంత పెద్ద మార్పుకు కారణమైంది. సో అది ఎందుకో మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అంటే బ్రిక్స్లో 5 దేశాలు ఉండేవి. 2023లో జోహన్స్బర్గ్, సౌత్ ఆఫ్రికాకు ఉన్నటువంటి 3 క్యాపిటల్లో ఒక రాజధాని పేరు జోహన్స్బర్గ్. ఆ జోహన్స్బర్గ్లో తీసుకున్న నిర్ణయాలలో ఓకే వన్ ఆఫ్ ది గ్రేట్ ఇనిషియేటివ్ ఏంటంటే మాత్రం కొత్తగా 6 దేశాలకి 6 వివిధ ప్రాంతాల దేశాలకి సభ్యత్వం కల్పించడం. సో ఇది పొలిటికల్గా చాలా ఉన్నతమైన మూమెంట్. మనకి పెద్దగా కనిపించకపోవచ్చు కానీ ఇది గ్లోబల్గా అయితే మాత్రం రాజకీయంగా వన్ ఆఫ్ ది గ్రేట్ మూమెంట్ అని భావించవచ్చు. అసలు ఎందుకు ఇలా తీసుకున్నారు నిర్ణయం? ముందు 6 దేశాలు ఏంటో చూసేద్దాం మనం. ఒకటి అర్జెంటీనా, మనందరికీ తెలుసు. సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాలో నుంచి బ్రెజిల్ తర్వాత అర్జెంటీనాని తీసుకున్నాం మనం. ఆల్రెడీ దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్ తీసుకున్నాం, అంటే బ్రిక్స్లో మెంబర్గా ఉంది. తర్వాత అర్జెంటీనాని తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఈజిప్ట్, ఆఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ ఉంది, మరలా ఈజిప్ట్ని తీసుకున్నారన్నమాట. అయితే పేరుకే ఈజిప్ట్ ఆఫ్రికాలో ఉంటుంది కానీ ఇది మధ్యప్రాచ్య దేశాలు, మిడిల్ ఏషియా దేశాల్లో భాగంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇథియోపియా, ఇది కూడా ఆఫ్రికాలో భాగమే. ఆఫ్రికా నుంచి కొత్తగా 2కి అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ ఎవరున్నారు, సౌత్ ఆఫ్రికా కూడా ఉంది.
సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనాకు అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ బ్రెజిల్ ఉంది. ఇది కాకుండా ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఈ మూడు కూడా మనకి మిడిల్ ఏషియాలో కనిపిస్తాయి, మధ్య ఏషియాలో కనిపిస్తాయి. కాబట్టి మధ్య ఏషియా నుంచి 3 దేశాలకి, ఆల్రెడీ ఏషియాలో ఎవరెవరు ఉన్నారో తెలుసు కదా, చైనాని తీసుకున్నారు. అలాగే నెక్స్ట్ ఇండియా కూడా ఏషియా నుంచి ఉంది, బ్రిక్స్లో ముందు నుంచి కూడా. రష్యా వచ్చేసరికి యురేషియాలో ఉంటుందన్నమాట. రష్యాలో కొంత భాగం ఏషియా కింద కన్సిడర్ చేస్తారు, కొంత భాగం వచ్చేసరికినేమో యూరప్ కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి రష్యా యురేషియా నుంచి భాగంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇవి కాకుండా ఏషియా నుంచి ఇండియా అలాగే చైనా కూడా ఉన్నాయి. మధ్య ఏషియా నుంచి కొత్తగా వీళ్ళు 3 ప్లేస్ ఇచ్చారు. ఆఫ్రికా నుంచి కూడా కొత్తగా 2 ప్లేస్ ఇచ్చారు. సౌత్ అమెరికా నుంచి ప్లేస్ ఇచ్చారు. దీని అన్నిటిని మీరు చూస్తే మీకు ఏం అర్థం కావాలి తెలుసా? మనకి యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, యూరప్ కాంటినెంట్ అంటే యూరప్ ఖండం అన్నమాట. ఆ యూరప్ ఖండం నుంచి ఒక్కరు కూడా ఇందులో లేరు, ఒకటి. రెండవది వచ్చేసరికినేమో చూడండి, నార్త్ అమెరికా ఖండం ఒకటి ఉంటుంది, ఉత్తర అమెరికా ఖండం, అక్కడి నుంచి కూడా ఎవరు లేరు. అర్థమైందా? ఇక సౌత్కి వస్తే సౌత్లో బలమైన కంట్రీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తప్ప ఎవరు లేరు. కాబట్టి సౌత్ గురించి పెద్దగా థింక్ చేసిన వేస్టే. అంటే మనకు అర్థమవుతుంది ఏమని తెలుసా? పూర్తిగా కూడా ఇది ఎవరికి ఆపోజిట్గా ఏర్పడుతున్న కూటమి, ఎవరికి ఆపోజిట్గా బలపడుతున్న కూటమి అని భావించి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది యూరప్ ఖండానికి, అంటే యూరప్ ఖండంలో ఉన్న దేశాలకి, నార్త్ అమెరికా ఖండంలో ఉన్న దేశాలకి పూర్తిగా ఆపోజిట్గా ఏర్పడుతున్నటువంటి కూటమి అని అర్థమవుతుంది. పూర్తిగా ఎక్స్టెండ్ అవుతున్నటువంటి కూటమి అని అర్థమవుతుంది మనకి బ్రిక్స్ అనేది. ఓకే, తర్వాత చూడండి అసలు ఎందుకు ఈ కొత్తగా వచ్చే దేశాలు, ఎందుకు సడన్గా తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు నేను 2 అంశాలు ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసరికినేమో మనకి అందరికీ బాగా ఐడియా ఉన్న అంశం, రష్యాకి యుక్రెయిన్కి వార్ జరుగుతుండడం. అర్థమైందా? అది జరిగిన తర్వాత పొలిటికల్గా యూరప్ అలాగే నార్త్ అమెరికా ఈ 2 ఒకటైపోయి ప్రపంచంలో ఉన్న బలమైన గ్రూపులు, బలమైన ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ కలిపి ఒకటైపోయి రష్యాకు ఆపోజిట్గా తయారైనవి. అవునా కాదా? సో యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్న మనకు క్లారిటీగా అర్థమవుతుంది. యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ని అన్నిటికీ పిలవడం అర్థమైంది కదా. సో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది పూర్తిగా దేనికోసం ఏర్పడుతుందని చెప్పేసి. అంటే ఈ మధ్యకాలం జరిగిన ఇన్సిడెంట్లో వన్ ఆఫ్ ది పొలిటికల్ ఇష్యూ వచ్చేసరికినేమో రష్యా యుక్రెయిన్ వార్. మరొక పొలిటికల్ ఇష్యూ చూసుకున్నా సరే, ఎకనామికల్ ఇష్యూ చూసినట్లయితే మనం ఏవైతే మాట్లాడుతున్న యూరోపియన్ యూనియన్ అలాగే నార్త్ అమెరికా ఖండ దేశాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆర్థిక మాంద్యంలో ఉన్నాయి. ఈ ఏషియన్ దేశాలే కొంచెము ఆర్థిక మాంద్యంలో లేవు. ఇండియా, చైనా కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంది, కానీ మరీ ఆ కంట్రీస్ అంత లేదన్నమాట. అంటే ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అవి పూర్తిగా ఎవరిని ఎనిమిగా చూపిస్తున్నాయంటే రష్యాని ఎనిమిగా చూపిస్తున్నాయి. ఇది ముందు క్లారిటీ ఉంటే సడన్గా ఎందుకు తీసుకున్నారో క్లారిటీ వస్తుందన్నమాట 6 దేశాలకు కూడా. ఇప్పుడు చూడండి, ఒకటి కారణం గ్లోబల్ నార్త్ మరియు సౌత్ మధ్య పెరుగుతున్న చీలిక. గ్లోబల్ నార్త్ సౌత్ అంటే అర్థం ఇది కాదు. జాగ్రఫీలో నార్థర్న్ హెమిస్ఫియర్, సదరన్ హెమిస్ఫియర్, దక్షిణార్ధగోళం, ఉత్తరార్ధగోళం కాదు ఇది. గ్లోబల్ నార్త్ సౌత్ అంటే యూరప్ ఖండం పైన ఉంటుంది, నార్త్ అమెరికా పైన ఉంటుంది. దానికి మిగిలిన భూభాగానికి గ్లోబల్ నార్త్కి సౌత్ మధ్య పెరుగుతున్న చీలిక అనమాట, వైవిధ్యం. మనందరికీ తెలుసు రష్యాని పూర్తిగా యూరప్ అండ్ నెక్స్ట్ నార్త్ అమెరికా వ్యతిరేకిస్తున్న, మిగిలిన వాటికి సంబంధమే లేదు. నెక్స్ట్ వన్, చైనా ఫ్రెండే రష్యాకి, ఇండియా కూడా ఫ్రెండే, పాకిస్తాన్ మాట్లాడదు. ఈ సౌత్ కంట్రీస్ మొత్తం కూడా పెద్దగా ఎనిమిస్ కాదు రష్యాకి అని తెలుసుకోవాలి. సెకండ్ వన్, యుక్రెయిన్ యుద్ధం వల్ల ఒంటరిగా ఉన్న రష్యా. మీకు తెలుసు ఈ యొక్క ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ట్రేడ్, వాణిజ్యం అన్నిటినీ కూడా ఆ యొక్క నార్త్ అమెరికన్ కంట్రీస్ అలాగే యూరోపియన్ కంట్రీస్ కంట్రోల్ చేస్తున్నాయి, హోల్డ్ చేస్తున్నాయి, మెయింటైన్ చేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందో తెలుసా, రష్యాని ఒంటరిగా ఒక ఎనిమిగా చూపించి యుక్రెయిన్ వచ్చరికినేమో బలైపోతున్న ఒక పశువుగా చూపించి యుక్రెయిన్ మీద జాలి క్రియేటర్లు చేసి న్యూస్ ఛానల్స్ని వాటిని మెయింటైన్ చేస్తున్నారు. దాంతో రష్యా ఒంటరిగా ఉంటుందని భావిస్తుంది రష్యా. ఇప్పుడు రష్యా కావాల్సింది ఏంటి? మా గ్రూప్ ఆఫ్ సపోర్టివ్ కంట్రీస్ కావాలి. అందుకే రష్యా ఏం చేస్తుంది, వెంటనే ఒప్పుకుందనమాట. ఈ కొత్తగా 6 దేశాలు వస్తాయంటే ఆల్రెడీ 5, ఈ 6, 11 దేశాల కూటమి. ఇంకా బాగా చూస్తే ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాలన్నీ ఇందులోనే ఉన్నాయి ఈ కూటమిలో. సో మార్కెటింగ్ కానీ ట్రేడ్ కానీ బాగా జరుగుతాయి కాబట్టి రష్యా యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చరికినేమో చూడండి, చైనా అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించి తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలనుకుంటుంది. ఇది మనకి ఎప్పటి నుంచో తెలుసు.
చైనా అత్యంత వేగంగా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మిగిలిన అమెరికాకు కూడా అంత చాలా టైం పట్టేసింది. సో ఇండియాకు కూడా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి చాలా 70 years పట్టిందనమాట. అంటే అర్థం ఏంటంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా ఫాస్ట్గా ఎదిగింది కదా. ఈ విషయాన్ని యూరోపియన్ కంట్రీస్ తట్టుకోలేకపోతున్నాయి. నార్త్ అమెరికా కంట్రీస్ కూడా భయం వేస్తుంది. ఎందుకని చైనా ఎక్కడ నెంబర్ 1 అయిపోతే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అమెరికా కాస్త నెంబర్ 2 ప్లేస్కి వస్తే మాత్రం మొత్తం నార్థరన్ డామినేషన్ తగ్గిపోయి ఈ సదరన్ డామినేషన్ పెరిగిపోద్దని భయపడుతున్నారు. కాబట్టి చైనా ఏం కోరుకుంటుంది, ఇటువంటి కూటమి పెద్దగా అయ్యేకోలేదు కూడా చైనా సపోర్టివ్, చైనా మార్కెట్ వాల్యూ పెరిగి చైనా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి చైనా యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ కొత్తగా చేరిన 6 దేశాలు కూడా అవి ఎందుకు వస్తున్నాయి, బ్రిక్స్లో చేరినట్లయితే అవన్నీ ఒకటి అయిపోయి అమెరికా ఆధిపత్యం ఇప్పటికే చూస్తున్నాయి కొన్ని డికేడ్స్ నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి. కాబట్టి అమెరికా కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ తట్టుకోలేక త్వరగా బయటికి రావాలంటే వాళ్ళకి కనిపించింది బ్రిక్స్ ఒకటే. కాబట్టి కొత్తగా వచ్చిన 6 దేశాలు కూడా త్వరగా ఎంటర్ అయినాయి. ఇవి కారణాలు. నెక్స్ట్ వచ్చేసరికినేమో సభ్య దేశాల ప్రాముఖ్యత, ఒక్కొక్క కంట్రీ యొక్క ఇంపార్టెన్స్ అండ్ బ్రిక్స్లో రోల్ ఏం ప్లే చేయబోతున్నాయి. ఒక కంట్రీ వచ్చేసరికినేమో సౌదీ అరేబియా తీసుకున్నాం అనుకోండి. సౌదీ అరేబియా వచ్చేసరికినేమో మిడిల్ ఈస్ట్లో భాగం, మిడిల్ ఏషియాలో భాగం, మధ్య ఏషియాలో భాగం. కాబట్టి మధ్య ఏషియాలో వన్ ఆఫ్ ది బలమైన ఆర్థిక వ్యవస్థ సౌదీ అరేబియా. ఇంకా చెప్పాలంటే బేసికల్గా సౌదీ అరేబియా అనేది నార్త్ అమెరికాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే స్నేహితుడు. అయినప్పటికి కూడా బ్రిక్స్లోకి వచ్చింది అంటే ఇది గ్రేట్ ఇనిషియేటివా కాదా? సో మొత్తానికి బ్రిక్స్కి లాభమే చేకూరబోతుంది సౌదీ అరేబియా వలన. ఇంకొకటి, సౌదీ అరేబియా ప్రపంచంలోన అత్యధికంగా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి టాప్ కంట్రీనే సౌదీ అరేబియా. ఇలా ఆర్థికంగా అలాగే నార్త్ అమెరికాకి రాజకీయంగా దెబ్బ తగలాలి అంటే మధ్య ఏషియాలో ఒకే ఒక అవకాశం ఎవరంటే సౌదీ అరేబియా. అందుకే బ్రిక్స్లోకి వస్తాననగానే యాక్సెప్ట్ చేసిన బ్రిక్స్ కంట్రీస్. సో ఇది ఒక బలం పెరిగింది బ్రిక్స్కి సౌదీ అరేబియా వలన. సెకండ్ వన్ ఇరాన్ గురించి మాట్లాడదాం మనం. ఇరాన్ కూడా మనందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్కి పైనే ఉంటుందని. అంటే ఇది కూడా మధ్య ఏషియాలో బలమైన దేశమే. బలమైన అనే బదులు అమెరికా యొక్క ఆధిపత్య ధోరణిలో బలైనటువంటి వన్ ఆఫ్ ది కంట్రీస్లో ఇది కూడా ఉంది ఇరాన్. అమెరికా ఆధిపత్యం వలన ఇరాన్ చాలా ట్రేడ్ నాశనం చేసుకోవాల్సి వచ్చింది, కోల్పోయింది కూడా. సో ఇప్పుడు కానీ ఇరాన్ బ్రిక్స్లో చేరిందనుకోండి, అమెరికా ఆధిపత్యం నుంచి బయటికి స్వతంత్రం కోరుకుంటుందని మనకు అర్థమవుతుంది ఇరాన్. సో నెక్స్ట్ వన్ చూడండి, యుఏఈ పూర్తిగా కూడా టూరిజం మీద డెవలప్ అయిన కంట్రీ, అలాగే క్రూడ్ ఆయిల్ మీద డెవలప్ డిపెండ్ అయిన కంట్రీ. అయితే యుఏఈ కూడా చిన్న కంట్రీ అయినప్పటికీ కూడా బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది ఎక్కడ మధ్య ఏషియాలో. ఓకే, ఇప్పుడు కానీ ఇది యుఏఈ కూడా బ్రిక్స్లోకి వస్తే ఆల్రెడీ వచ్చేసింది. బ్రిక్స్లోకి రావడం వల్ల బెనిఫిట్ ఏంటి తెలుసా, మనమంతా కూడా అమెరికా డాలర్లోనే మారకం చేస్తున్నాం. ఎట్ ది ఎండ్ ఎంత సంపాదించినా కూడా, ఏ కంట్రీ ఆర్థిక వ్యవస్థ ఎంత ఉన్నా కూడా అమెరికా డాలర్లోనే చెబుతున్నాం. ఇటువంటి కంట్రీస్ కానీ బ్రిక్స్లోకి వస్తే గ్లోబల్లో అమెరికా డాలర్ని కాస్త తగ్గించి ఈ లోకల్ కరెన్సీ పెరుగుతుందన్నమాట. ఇది ఒక బెనిఫిట్ ఇరాన్ రావడం, ఎవరది యుఏఈ రావడం వలన. నెక్స్ట్ ఈజిప్ట్. కరెక్ట్గా ఆఫ్రికాకి పైన కుడివైపున అంటే ఈశాన్య ప్రాంతంలో ఎవరుంటారంటే ఈజిప్ట్ ఉంటుంది. సో ఈజిప్ట్ అనేది వన్ ఆఫ్ ది ట్రేడ్కి కేర్ ఆఫ్ అడ్రస్. అటు యూరప్ కంట్రీస్కి, నార్త్ అమెరికాకి ఏమైనా ట్రేడ్ జరపాలంటే వాణిజ్యము, గూడ్స్ ఎట్ నుంచి పోవాలంటే కన్ఫామ్ మనందరూ తెలుసు ఎర్ర సముద్రం మీదుగా, మధ్యధరా సముద్రం మీదుగా ఈజిప్ట్ నుంచే మూవ్ అవ్వాలి. కాబట్టి ఈజిప్ట్ ఎప్పుడైతే బ్రిక్స్లోకి వచ్చిందో వాణిజ్యానికి అడ్డా అయినటువంటి మీడియం లింక్ అయినటువంటి ఈజిప్ట్ కూడా బ్రిక్స్లోకి రావడంతో బ్రిక్స్ ఇంకా బలపడుతుంది. ఇంకొకటి, ఇటు ఆఫ్రికాకి ఇటు మధ్య ఏషియాకి మిడిల్ లింక్ ఈజిప్ట్. చూడడానికి ఆఫ్రికాలో కనిపిస్తుంది కానీ మధ్య ఏషియాకి లింక్ ఉంది కాబట్టి రెండు మధ్య బ్రిడ్జ్లా కనిపిస్తుంది మనకి. రెండు ఆర్థిక వ్యవస్థను కలపడానికి ఈజిప్ట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇథియోపియా.
ఆఫ్రికాలో గత 10 సంవత్సరాలు బట్టి మనం చూసినట్లయితే ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యంత ఎక్కువ గ్రోత్ రేట్ కలిగిన దేశాల్లో ఇథియోపియా నిలిచింది. చూడ్డానికి ఒక ఆఫ్రికా కంట్రీ కానీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎవరు? ఇథియోపియా ఆర్థిక వ్యవస్థ. ఎంతంటే ప్రతి సంవత్సరం జీడిపిలో 9%, భారతదేశం వలన కూడా కావట్ల 6.5 మ్యాక్సిమం. అంటే చైనా వలన పాసిబుల్ అయింది 12-11% వరకు, తర్వాత ఇథియోపియాకే సాధ్యమైంది 9%. కాబట్టి ఆఫ్రికాలో బలమైన ఆర్థిక వ్యవస్థకు ఎదుగుతున్నటువంటి ఇథియోపియా కానీ బ్రిక్స్లో చేరిందనుకోండి, బ్రిక్స్ యొక్క ఆధిపత్యం అనేది లేదా బ్రిక్స్ యొక్క దాన్ని ఏమంటారు ప్రతిష్టలన్నీ కూడా ఎక్కడ పెరిగితే ఆఫ్రికాలో స్ప్రెడ్ అవుతాయి. సో ఇథియోపియా కూడా బెనిఫిట్ దీంట్లో చేరడం వలన. తర్వాత అర్జెంటీనా. ఓకే, అర్జెంటీనా ఇందాక మాట్లాడుకున్న బ్రిక్స్లో బి అంటే బ్రెజిల్ అని. దక్షిణ అమెరికా నుంచి ఆల్రెడీ బ్రెజిల్ ఉంది. ఓకే, మరలా అర్జెంటీనా తీసుకున్నారనుకోండి, ఆ పాశ్చాత్య దేశాలకి లేదా యూరోప్ దేశాలకి అమెరికా దేశాలకి సౌత్లో ఆపోజిట్కి ఇంకా బలం పెంచుకోవచ్చు బ్రిక్స్కి. అందుకని అర్జెంటీనా తీసుకున్నాం. ఇంకొకటి అమెరికా డాలర్ వలన, అమెరికా యొక్క డామినేషన్ వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ డౌన్ఫాల్ అవ్వగానే అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థ కూడా డౌన్ఫాల్ అయిపోయింది. సో వెంటనే అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి బయటికి రావాలని కోరుకుంటుంది అర్జెంటీనా. కాబట్టి బ్రిక్స్లోకి ఎంటర్ అయిందనమాట. ఇలా 6 దేశాలు బ్రిక్స్లోకి ఎంటర్ అయినాయి. మరి నెగిటివ్స్ ఏం లేవంటారు. ఇలా ఎంటర్ అవడంలో ఫాస్ట్గా మనకు చిన్న చిన్న నెగిటివ్సే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇందులో ఇండియా, చైనా చూడండి ఒకసారి. వీళ్ళిద్దరూ బ్రిక్స్లో బలమైన దేశాలే, కానీ వీళ్ళిద్దరికీ పడదు. దాని ద్వారా ఏమవుతుంది, ఉమ్మడిగా ముందుకెళ్ళి అమెరికా యూరోప్ కంట్రీస్కి ఆపోజిట్గా నిలవడానికి కొంత అడ్డంకులు కలుగుతాయి. అర్థమైందా? రష్యా బ్రిక్స్లో భాగం. మిగిలిన అన్ని అంతర్జాతీయ కూటముల నుంచి రష్యాని కాస్త వాళ్ళు ఏం చేశారంటే సస్పెండ్ చేసింది ప్రపంచ స్థాయి ఆర్గనైజేషన్స్. బ్రిక్స్లో మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా, దాంతో ఆ యొక్క యూరోపియన్ కంట్రీస్కి, నార్త్ అమెరికా కంట్రీస్కి బ్రిక్స్ అనే సంస్థ మీద కోపం వస్తుంది. దాని ద్వారా ఆర్థికంగా ఏమైనా దెబ్బ పడవచ్చు. ముఖ్యంగా పెట్టుబడులు ఏమైనా వాణిజ్య పెట్టుబడులు వచ్చేసరికినేమో ఏమైనా తగ్గవచ్చు. పారిశ్రామిక పెట్టుబడులు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఇవి నెగిటివ్స్. ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు అమెరికా మాత్రమే ఆర్థిక వ్యవస్థ, అమెరికా అంటేనే ఆర్థిక వ్యవస్థ, అమెరికా మాత్రమే వాణిజ్యం, అమెరికా మాత్రమే పెట్టుబడులు, అమెరికా మాత్రమే టెక్నాలజీ, అమెరికా మాత్రమే విశ్వవిద్యాలయాలు. కానీ అది అలా మారి ఎలా తయారవబోతుందంటే, అమెరికాని సైడ్ చేసి ప్రపంచంలో మిగిలిన దేశాలు, ఇండియా కానీ ఇప్పుడు మీ అందరూ చూస్తున్నట్లయితే గత 9-10 సంవత్సరాలు బట్టి ఇండియా అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకెళ్తుంది. అలాగే అత్యంత బలమంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. స్పోర్ట్స్ తీసుకున్న, ఎకనామికల్గా తీసుకున్న, అన్ని రంగాలు, కల్చరల్ పరంగా కూడా ప్రపంచంలో చాలా దేశాలు ఇండియా యొక్క కల్చర్ ఫాలో అవుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, అమెరికా డామినేషన్ తగ్గిపోయింది, యూరోపియన్ కంట్రీస్ డామినేషన్ తగ్గుతుంది. ఈ డామినేషన్కి బదులు అందరూ ఈక్వల్గా చైనా డెవలప్ అవుతుంది, ఇండియా, అటు రష్యా, ఇటు సౌత్ ఆఫ్రికా, ఇథియోపియా, ఇవన్నీ కామన్గా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో మేబీ ఒక 10-20 ఇయర్స్కి వచ్చేసరికినేమో అమెరికాని ఇంతవరకు గొప్పగా మాట్లాడిన మనం అమెరికాని నార్మల్గా మాట్లాడే స్థాయి వస్తుంది అని బ్రిక్స్ కంట్రీస్ భావిస్తున్నాయన్నమాట. ఇది బ్రిక్స్ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ.